ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు మనం శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయం మోక్ష సన్యాస యుగంలో చివరి శ్లోకం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. యత్ర యోగేశ్వరః కృష్ణో 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 యత్ర పార్థో ధనుర్ధరః 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 తత్ర శ్రీర్విజయో భూతిః 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 ధ్రువా నీతిర్మతిర్మమ ధ్రువా నీతిర్మతిర్మమ ధ్రువా నీతిర్మతిర్మమ ధ్రువా నీతిర్మతిర్మమ ధ్రువా నీతిర్మతిర్మమ ఓం తత్సత్ ఓం తత్సత్ ఇతి శ్రీమద్భగవద్గీతా ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే మోక్ష సన్యాస యోగో నామ అష్టాదశోऽధ్యాయః. యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః యత్ర పార్థో ధనుర్ధరః యత్ర పార్థో ధనుర్ధరః యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిః తత్ర శ్రీర్విజయో భూతిః తత్ర శ్రీర్విజయో భూతిః తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ ధ్రువా నీతిర్మతిర్మమ ధ్రువా నీతిర్మతిర్మమ ధ్రువా నీతిర్మతిర్మమ ఓం తత్సత్ ఓం తత్సత్ ఇతి శ్రీమద్భగవద్గీతా ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే మోక్ష సన్యాస యోగో నామ అష్టాదశోऽధ్యాయః. యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః 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 తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ
योगेश्वर भगवान